ఆశీర్వదించత్తా. శుభమస్తు. ఇన్నాళ్లకు కనిపించానా కృష్ణ? నేనక్కడున్నా నా మనసెప్పుడూ ఇక్కడే అత్తా. నా బావమరుదుల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. అది మేము ఎరుంగనిది కాదు కృష్ణ. మేనత్త కాస్త నిష్ఠురమాడిందంతే. ఏమీ అనుకోకు. అది నేను ఎరుంగనిదా ధర్మనందన? ఆవిడలా నిష్ఠూరమాడితేనే నాకు సంతోషం. ఊరకరారు మహానుభావులు, ఇన్నాళ్లకి మా మీద దయ ఎందుకు కలిగిందో? నిజంగా నా మనస్సిరింగినవాడు భీమసేనుడు. మృష్టాన్న భోజనంతో బలం పెంచుతున్నావా బావా? మా ఈ దుస్థితిని చూసి ఎగతాళి చేస్తున్నావా బావా? మేనబావ ఆ మాత్రం మేలమాడ తగడా అన్నయ్య? ఆ, నా ఈ రాక మీ క్షేమం కోరే. సెలవివ్వు కృష్ణ. ద్రుపదరాజు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఎవరైతే మత్స్యయంత్రాన్ని ఛేదిస్తారో ద్రౌపది వారిదే సుమా. ఇప్పుడా స్వయంవరం మాకు అవసరమా కృష్ణ? చేవగల వీరులు చేపట్టవలసిన కన్య ద్రౌపది. ఎంతకాలం తెరచాటున కాలక్షేపం చేస్తారు చెప్పండి? బావగారి మాట పాటించండి నాయనా. ఇదే మంచి సమయం అన్నయ్య. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే కౌరవులకు మన బలం ఏమిటో తెలుస్తుంది. కాదనకండి. ఆ, బావహృదయం వీరావేశంతో ఉరకలు వేస్తున్నట్టుందే అని వేరే చెప్పాలా బావా? భగవత్ స్వరూపుడవు, నిన్ను కాదనేదేముంది? మా మేలు కోరే నీ మాట మన్నించటం మా విధి. అటులనే కానివ్వు బావా. సరే, రేపే ప్రయాణానికి సిద్ధం కండి. అలాగే. కళ్యాణమస్తు. సభికులకు నా నమస్కారములు. కుమారా, దుష్టద్యుమ్న, సోదరి ద్రౌపదికి సభలోని ప్రముఖుల్ని పరిచయం చేయినాయనా. ఆజ్ఞ. ఈ ధనుస్సు సంధించి 5 బాణాలతో పైనున్న ఈ మత్స్యయంత్రాన్ని ఛేదించిన వీరపురుషుడిని మా సోదరి వివాహమాడుతుంది. సోదరి, వీరు కురువంశీయులు దుర్యోధన దుశ్శాసనాదులు. వీరు శకుని. వీరు కర్ణుడు అంగరాజు. వీరు అశ్వత్థామ ఆచార్యపుత్రులు. వీరు యదువంశీయులు శ్రీకృష్ణ బలరాములు. కృష్ణ, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ దివిజులు ఎవరయ్యుందురు? ఇంకా తెలియలేదా అన్నయ్య? వారే పాండవ వీరులు, ధర్మ, భీమ, అర్జున, నకుల సహదేవులు. ఆహా, ఏమి వీరి తేజస్సు! ఒకేసారి 5 బాణాలు విడిచాడంటే అది ఒక్క అర్జునునికి మాత్రమే సాధ్యం. సందేహం లేదు, అర్జునుడే. ఆ విప్రులు 5 పాండవులే. అంటే లక్క ఇంట వీళ్ళు చావలేదు సుయోధన. రాజా, నీ కుమార్తెను ఆ యువకుణ్ణి వరించమను. ఆ విప్రులు అనర్హులు. వారు విప్రులు కాదు రాజా, పాండవులు, సుక్షత్రియ వంశ సంజాతులు. ద్రౌపది అదృష్టవంతురాలు. ఆహా, ఎంతటి సుదినము! అమ్మా, ఆ వీరుని వరించు.
అక్బర్ తన సభలో ఉండగా భటులు వచ్చి ఒక పరదేశీయుడు వచ్చిన విషయం బాదుషా వారికి తెలియజేశారు. మహారాజులకు జయము. మహారాజా, తమ దర్శనం కోసం ఎవరో వచ్చి ఉన్నారు.